ఓం శ్రీ సరస్వతాయ నమః. ఈరోజు శ్రీ పంచమి అనగా చదువుల తల్లి సరస్వతీదేవి ఆరాధనా దినం. సరస్వతి, వీణాపాణి, శ్వేతవర్ణధారిణి, సంగీత సరస్వతి, ఈ విధంగా ఎన్నో పేర్లతో కొనియాడబడుతుంది సరస్వతి. అంతటి మహాతల్లి పర్వదినం ఈ దినం. ఇదిగో చూశారా, ఇదో కల్మషం లేని పల్లెటూరు. ఇక్కడ కాయా కష్టానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కష్టే ఫలే అన్నదే వాళ్ళ సూత్రం. ఇక్కడ రైతులు ప్రొద్దుడిన దగ్గర నుండి ప్రొద్దు కొంకే వరకు తమ పొలాలలో కష్టపడుతూ ఉంటారు. వాళ్ళతో పాటే వాళ్ళకి చేదోడు వాదోడుగా వాళ్ళ భార్యా పిల్లలు కూడా పొలం పనులలో రైతులకు సహాయపడుతూ ఉంటారు. వీళ్ళకి చదువు యొక్క ప్రాముఖ్యత అంతగా తెలియదు. ఆ చదువు లేనివాడు వింత పశువు అని మనం అంటే, ఆ పశువుని ఎంత కమ్ముతారు బాబు అని మనల్ని తిరిగి ప్రశ్న వేస్తారు. అటువంటి గ్రామ ప్రజల్లో కూడా విద్యా దీపం వెలిగించాలన్నదే ఆ యువకుని కోరిక. అందుకే అలా గ్రామంలో ఉన్న పిల్లవాళ్ళందరినీ కూడగట్టుకొని ఆ చెట్టు కిందనే ఒక చిన్న బడిని ఏర్పాటు చేశాడు. అలా ఆ చెట్టు కింద చదువుతున్న వాళ్ళందరినీ చూసి ఆ రైతు కొడుకు కూడా తాను చదువుతానని తండ్రితో పట్టుపట్టాడు. నిజంగా ఇది గ్రామ ప్రజల్లో వస్తున్న గొప్ప మార్పు. ఇలాంటి మార్పు కోసమే మనం అందరూ కూడా ప్రయత్నించాలి. ఎందుకంటే గతంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా చెట్టు కిందనే పాఠాలు చెప్పడం ప్రారంభించి శాంతినికేతనం స్థాపించి విద్యావ్యాప్తికి పాటుపడ్డాడు. కాబట్టి ఇతడు కూడా అంతటి వాడు కావాలని ఆశిద్దాం. మన భారతావనిని విద్యాపరంగా ముందుంచాలని ప్రయత్నించిన వారిలో ఎంతో మంది ఉన్నారు. ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ మాత్రమే కాదు, మన దేశంలో ఎంతో మంది సమాజ సేవకులు, స్వాతంత్ర సమరయోధులు మన దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని పాటుపడ్డారు. వారిలో రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, గాంధీజీ, చాచా నెహ్రూ, మదర్ తెరీసా, ఇంకా ఇప్పటి మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం. కాబట్టి ఈ పర్వదినాన మనం అందరము శ్రీ సరస్వతీ దేవిని మనస వాచ అంకుటిత దీక్షతో వేడుకొని మన దేశ చిన్నారులందరికీ విద్యాప్రాప్తిని ప్రసాదించాలని, ప్రపంచ దేశాలలోనే మన భారతదేశం విజ్ఞానపరంగా విద్యాపరంగా ముందుండాలని వేడుకుందాం. జై బోలో నూతన భారత్ కి జై. మా ఈ చిన్ని సందేశాన్ని పుణికిపుచ్చుకొని
ఏ కొద్ది పల్లెల్లో మార్పు వచ్చినా మా ట్వింకిల్ స్టార్ క్లబ్ ఓల్డ్ సెటిల్మెంట్ ఖరగ్పూర్ యువత ధన్యులైనట్టే.